హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జామ్లీ. ఈరోజు నేను మటన్ పులావ్ చేస్తున్నానండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను, హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 to 4 మీడియం సైజు ఉల్లిపాయలండి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. లేదంటే మీరు సన్నగా కట్ చేసుకోవచ్చండి, ఫైన్ చాప్ చేసుకోవచ్చు. దీన్ని ఆయిల్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే అండి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కూర టేస్టీగా ఉంటుందండి. మనం పచ్చివాసన పోకుండా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుంటే అండి త్వరగా ఫ్రై అవుతాయి. ఈ ఉల్లిపాయలు అండి కలుపుతూనే ఉండాలండి, అడుగంటకుండా, లేదంటే టేస్ట్ మారిపోతుందండి మాడిపోయినట్లయితే. ఇప్పుడు 4 to 5 పచ్చిమిర్చి అండి మధ్యకి చీల్చుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఫ్రై అవ్వాలండి మొత్తం, అప్పుడే అరోమా అదే టేస్ట్ బాగుంటుందండి కూర. చూడండి ఫ్రై అయినాయండి చాలా వరకు. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా మిక్సీ పట్టాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అంతా వదిలిపెట్టాలి. ఆ పేస్ట్ అంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఆయిల్ వదిలిపెట్టాలండి గిన్నెంచులో. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి కూర కూడా. లేదా పచ్చి వేయించుకుంటే అంత బాగుండదండి, అల్లం పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు కరివేపాకు అండి 2-3 రెబ్బలు వేసుకున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రై అయ్యే వరకు చక్కగా గిన్నె అంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి. మాడిపోకుండా మాత్రం చూసుకోవాలండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక తిక్కుగా ఉంటుంది కాబట్టి అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి అంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసానండి. పసుపు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇప్పుడే మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి ఆయిల్ వస్తుందండి బయటికి. గిన్నె నుంచి ఫ్రీగా తిరుగుతుంది చూడండి. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసానండి. పుదీనా కూడా ఫ్రై చేసుకోవాలి, మంచి అరోమా వస్తుందండి పుదీనా వేసి కలుపుతుంటే. ఇప్పుడు కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, అవి కూడా సన్నగా కట్ చేసుకొని పుదీనాకి రెట్టింపు వేసానండి. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతే, అలా కాకుండా ఉల్లిపాయలు అలా పచ్చి వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా పచ్చి వేయించి మనం చేసామనుకోండి కూర బాగుంటుంది, కానీ అంత బాగుండదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అన్ని పౌడర్లు వేసి అన్నీ వేసి మసాలాలు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఆ పౌడర్ వేసాను, మసాలా పౌడరు. ఇలా మసాలా పౌడర్ కూడా వేసి ఫ్రై చేసుకుంటే అండి మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మటన్ అందులో వేసి కుక్ చేసేటప్పుడు మంచి అరోమా వస్తుందండి. అరోమా మాత్రమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మటన్ అండి ఇది శుభ్రంగా కడుక్కున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఈ మసాలాల్లో వేసుకొని మసాలా అంతా మటన్కి పట్టే వరకు కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో చూడండి ఒకసారి మసాలా అంతా మంచిగా కలిసే వరకు మటన్ని కలుపుకోవాలండి. అది అసలు అన్ని మసాలాలు పడ్డాయండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు.
అల్లం వెల్లుల్లి పేస్ట్, అందువల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం స్టార్టింగ్ నుంచే ఇవన్నీ వేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే మటన్ చాలా బాగుంటుందండి. మటన్ కుక్ అయ్యేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకోవాలండి, కానీ విజిల్ పెట్టుకోకూడదు. కుక్కర్ రింగ్ అయితే పెట్టుకోవాలండి. అదంతా నీరంతా బయటకు వచ్చేసి మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కుక్కర్ మీద మూత పెట్టుకున్న తర్వాత అండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి 5 మినిట్స్కి ఒకసారి. ఎందుకంటే మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా చిక్కగా ఉంది కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయండి. అందువల్ల మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మటన్లో నీరంతా పోయే వరకు నేను సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేయలేదండి. నీరంతా పోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. కానీ ఎన్వీలో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అలానే మరీ ఎక్కువ కాదు. రెగ్యులర్ దానికంటే కొంచెం 1-2 స్పూన్లు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మటన్లో. ఇప్పుడు ఉప్పు కారాలన్నీ మటన్కి పట్టేలాగా కలుపుకొని మంచిగా ప్రాపర్గా కలుపుకోవాలండి. చూడండి మంచి అరోమా వస్తుందండి. నోరు ఊరిపోతుంది, నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి. మంచి కలుపుకోవాలండి. మనం ఇప్పుడు ఉప్పు కారాలు మాత్రమే వేసామండి, వాటర్ వేయలేదు. ఇప్పుడే వాటర్ వేయకూడదండి. ఇప్పుడు మనం ఉప్పు కారాలు మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. కానీ విజిల్ పెట్టకూడదు. ఇప్పుడే మనం కర్రీలో వాటర్ వేసుకోలేదు కాబట్టి అండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి కూర మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడే కొంచెం ఆయిల్ పైకి వచ్చిందండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అలా ఆయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కానీ వాటర్ ఇప్పుడే వేయకూడదండి. అదంతా ఆయిల్ పైకి వచ్చాక వేసుకోవాలి. అప్పుడే మనకి కూర టేస్ట్ బాగుంటుందండి. విజిల్ పెట్టట్లేదండి ఇప్పుడే. ఈ కర్రీని చిన్న బర్నర్ మీదకి షిఫ్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే రైస్ వండుకోవాలి కదా పులావ్ కోసం. రైస్ కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్. ఆ పావుతో 3 స్పూన్లు వేసానండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసానండి. నెక్స్ట్ నెయ్యి వేస్తున్నానండి. ఇంట్లో చేసిన నెయ్యి చాలా బాగుంటుందండి. మంచి అరోమా వస్తుంది నెయ్యికి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత షాజీరా వేసుకోవాలండి. హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటే మంచి అరోమా రిలీజ్ అవుతుందండి. షాజీరా వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ అనాస, జాపత్రి ఇవన్నీ వేసుకొని నల్ల యాలకు అన్నీ వేసుకొని మంచి అరోమా రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి మంచి ఫ్రై అయితే మంచి టేస్ట్ బాగుంటుందండి రైస్కి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. 2-3 వేసుకున్నాను. కొంచెం పెద్దగా కట్ చేశానండి, సన్నగా కట్ చేయలేదు. అవి ఎర్రగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి, టమాటో వేసుకోవాలి. టమాటో కూడా పెద్దగా కట్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. నేను మర్చిపోయి టమాటోస్ వేసాను. చాలామంది రైస్లోకి కలర్స్ వాడతారండి. నాకు అలా ఇష్టం ఉండదు. కలర్స్ వాడడము హెల్త్ పర్పస్గా అంత మంచిది కాదండి. అందుకోసమే నేను పసుపు వేసుకుంటానండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకవేళ మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ వేసుకోండి, లేదంటే ఇలా పసుపు వేసుకోండి, చాలా బాగుంటుంది. హెల్త్ పర్పస్ కూడా చాలా మంచిదండి. పసుపు కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకటి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ కర్రీ చేసినా రైస్ చేసినా అవి తాలింపు మంచి అరోమా వస్తే
కూరకైనా రైస్కైనా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకోసమే మంచి అవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ గరం మసాలా వేసాను. ఇది కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అండి ఇందులో రైస్ వేసుకోవాలండి. నేను ముందు రైస్ వేస్తానండి, వాటర్ వేయను. ఈ బాస్మతి రైస్ అండి. మీకు కావాలంటే నార్మల్ రెగ్యులర్గా వండుకునే రైస్ అయినా తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి నేను 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. ఈ రైస్ మొత్తం వడకట్టుకొని ఇందులో వేసుకోవాలండి. అరోమా మాత్రం చాలా బాగుందండి. అన్నం కూర టేస్ట్ చాలా బాగుందండి. 2 కాంబినేషన్కి మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా ముందే రైస్ వేసుకొని కలుపుకోవడం వల్ల అండి మనం వేసిన మసాలాలు ఆయిల్ మొత్తం రైస్కి పట్టి రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బాస్మతి రైస్కి వాటర్ తక్కువ పడతాయండి. అన్నం అయ్యే రైస్ అనుకుంటే కొంచెం వాటర్ పడతాయి, లేదంటే లేదండి. తగ్గించి వేసుకోండి. నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. కేజీ రైస్, కేజీ మటన్ తీసుకున్నాను. దీనికి మామూలు రైస్కి అయితే 8 గ్లాసెస్ పడతాయండి. దీనికి నేను 6.5 గ్లాసెస్ పోసాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి రైస్కి అంతా మంచిగా వాటర్ మసాలాలన్నీ కరెక్ట్గా కలిసిన తర్వాత అండి మూత వేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి ఒకసారి అన్నం కుక్ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా మంచి అరోమా వస్తుందండి. పొడి పొడిగా వచ్చింది. దీన్ని మనం ఇంకొంచెం అలా వదిలేస్తే సెట్ అవుతుందండి, ఉమ్మగిలిపోద్ది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.